బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బిగ్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రచయిత, ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష నిపుణులు శ్రీ ఇప్పిలి నరసింహ శర్మ గారు. వారిని అడిగి మన సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ మధ్య చాలా మంది జ్యోతిషులు ఏం చెప్తున్నారంటే 2025 మార్చి తర్వాత మేషరాశికి ఏలినాటి శని ప్రభావం వస్తుంది అంటున్నారు. అసలు అదేంటి, దాని గురించి కొంచెం వివరంగా వివరిస్తారా? ఏలినాటి శని అంటే త్రింసాన మాసాయ శనీశ్వరాయ అంటారు. అంటే ఒక రాశిలోని సూర్యభగవానుడు 30 రోజులు ప్రవేశిస్తాడు, ఉంటాడు. ఒక రాశిలో 12 రాశులు ఉంటాయి మనకి. ఆ 12 రాశులని ఒక్కొక్క రాశికి సూర్యుడు 30 రోజులు ఉంటాడు. శని మందగామి అంటారు. శని 30 నెలలు ఉంటాడు ఒక రాశిలో. ఆ 30 నెలలు ఉండేటప్పుడు మొత్తం 90 నెలలు 3 రాశులు సంచరిస్తారు. అది మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య. అంటే మేషానికి ముందు రోజు మీనంలో ప్రవేశిస్తున్నాడు కాబట్టి శని అందులో 30 నెలలు ఉంటాడు కాబట్టి మేషం నుంచి మీనరాశి 12వ స్థానం అవుతుంది. ఆ 12వ స్థానం ఏమిటి? అక్కడ 30 నెలలు, దాన్ని వ్యయస్థానం అంటారు. అక్కడ 30 రోజులు 30 నెలలు. మేషరాశిలో జన్మస్థానం అంటారు, అక్కడ 30 నెలలు. వృషభంలోకి వచ్చినప్పుడు మళ్ళీ 30 నెలలు. ఈ ప్రకారంగా ఆ సంచారం ఎలా ఉంటుందంటే కుంభరాశి నుంచి మీనానికి వస్తున్నాడు. మీనంలో 30 నెలలు, మేషంలో 30 నెలలు, వృషభంలో 30 నెలలు. ఈ 90 నెలలకి ఏలినాటి శని ప్రభావం అంటారు. ఈ ఏలినాటి శని ప్రభావం ఎంతమందికి ఉంటుందంటే అందరికీ, ప్రస్తుతానికి ఉన్న అందరూ కూడా ప్రస్తుతానికి అందరికీ ఉంటుంది ఏలినాటి శని. మేషానికి మాత్రం రేపు 2025లో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కుంభరాశిలో ఉన్నది. కుంభరాశికి ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయి మరొక 2.5 సంవత్సరాలు కుంభరాశికి ఇంకా ఏలినాటి శని ఉంది. మకర రాశికి మకరం, కుంభం, మీనం, అక్కడికి ఇంకా వాళ్ళకి 2.5 సంవత్సరాలు వాళ్ళకుంది. ఈ ప్రకారంగా లెక్కేసుకుంటే ఈ రాశుల్లోని అందరికీ కూడా ఏలినాటి శని ప్రభావాలు మాత్రం ఉంటాయి. వాళ్ళందరూ అభివృద్ధిలోనే ఉన్నారు, వివాహాలు చేసుకుంటారు, ఉద్యోగాలు చేసుకుంటారు, ఉన్నతంగా బతుకుతున్నారు. మన మేషరాశి రేపు వచ్చే 2025లో మేషరాశికి ఏలినాటి శని వస్తుందని మనం భయపడిన అవసరం లేదు. అది 30 సంవత్సరాలు పడుతుంది మళ్ళీ మేషరాశికి రావాలంటే. అది మొట్టమొదటి 3 సార్లు వస్తుంది ప్రతి ఒక్క మనిషి తరక కాల ఆయు ప్రమాణాన్ని బట్టి. వాళ్ళు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతికిన వాళ్ళకి 3 సంవత్సరాలు వస్తుంది. దాన్ని మనం పరిగణలో తీసుకుంటే మొదట వచ్చినప్పుడు ఎలా ఉన్నామని మన వాళ్ళకు వాళ్ళే బేరీజ్ చేసుకున్నట్లయితే ఏలినాటి శనికి 30 సంవత్సరాలు మీ యోగాన్ని అనుభవించామని వాళ్ళకి వాళ్ళే సమాధానం చెప్పుకోగలుగుతారు. ఏవో కొన్ని రకాల ఇబ్బందులు వస్తాయంటే మాత్రం ఏలినాటి శని వల్లే కాదు. ఏలినాటి శనిలోని సాధారణంగా సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే ఏలినాటి శనిలో వివాహాలు అవుతాయి. ఒక ఆడపిల్లకి ఎప్పటి నుంచో అవనటువంటి ఒక అమ్మాయికి తప్పనిసరిగా ఏలినాటి శనిలోనే వివాహం అవుతుంది. ఎప్పటి నుంచో కళ్ళగన్న వాళ్ళు తప్పనిసరిగా ఏలినాటి శనిలోనే ఇల్లు కట్టుకుంటారు. ఆర్థికంగా ఎదగడానికి కూడా కొన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగడానికి కూడా ఏలినాటి శని చాలా మంచి పనిచేస్తుంది. ఇవన్నీ దాని తలకు శనితాల సంచారాన్ని బట్టి, అక్కడ ఉండేటువంటి స్థితిని బట్టి, వాళ్ళ తలక జాతక చక్రంలో దశ అంతర్దశని బట్టి మనం నిర్ణయించి ఏలినాటి శనికి ఒక విధమైన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. కానీ చాలా మంది ఏలినాటి శని ఉంది భయపడుతూ ఉంటారు కదా. శని ఎక్కడ ఉండదు, వ్యయ స్థానంలో ఉన్నా తప్పే, అర్ధాష్టమం 4వ స్థానంలో ఉన్నా తప్పే, ఆ తర్వాత 1వ స్థానంలో ఉన్నా తప్పే, 2వ స్థానంలో ఉన్నా తప్పే. ఇవన్నీ కూడా మన పరిగణలో తీసుకున్నట్టు శని సంచారం 30 నెలలు ఉంటూనే ఉంటాడు. కంటక శని అంటారు 10వ స్థానంలో. మనకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా నాకు శని నడుస్తుందిరా తప్పమ్మా. శనీశ్వరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయనే దాని శ్లోకం కూడా ఉంది. కొన్ని ఛానల్లో కూడా నేను మామూలుగా మాట్లాడగలిగాము. శనైశ్వరాయ శాంతాయ సర్వాభీష్టప్రదాయనే శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః సౌమ్యాయ సురవంజాయ సురలోక విహారిణే సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమః అని ఉంటుంది. శనికి గొప్ప ప్రాధాన్యత ఉంది. శని తాలూక అష్టోత్తర శతనామావళి చూసుకుంటే, శని తాలూక సహస్రనామ స్తోత్రం చూసుకుంటే శని ఎంత గొప్పవాడో అందులో వర్ణించబడింది వేదాంగ పండితులు. శని కర్మసిద్ధాంత ప్రియుడు. కర్మ సిద్ధాంతానికి తప్పనిసరిగా ఎవరు తప్పించుకోలేరు. ఉదాహరణకి చిన్న కథగా చెప్పుకున్న తర్వాత ఏంటంటే, ఒక చెట్టు మీద ఒక పండు ఉంది. ఆ పండు ఎవరు చూసిందంటే మొట్టమొదటి కళ్ళు చూసే, ఆ కాళ్ళు అక్కడ నడుచుకొని వెళ్ళే, చేతులు సహకరించి ఆ పండుని తెంపే, నోరుకి అందించే నోరు తిన్నది అని మొన్న ఒక ఆయన చాలా బాగా చెప్పారు. ఆ పండు తిన్నది. ఆ తోటమాలు వచ్చాడు, ఎందుకు పండు తెంపే అన్నాడు. వీపు మీద దెబ్బ కొట్టాడు. దెబ్బ కొట్టేసరికి అక్కడ ఇవన్నీ శరీర భాగాలన్నీ బాగానే ఉన్నాయి, కంట్లోంచి మాత్రం నీళ్ళు వచ్చాయి. కారణం ఏమిటి? కర్మ సిద్ధాంతం. ముందు పండుని చూసింది ఎవరు? కొళ్ళే. ఆ ప్రకారంగా మనం చేసే అధన్నాత్ కురితే పాపం తధన్నాత్ ప్రతిముచ్చితే అని మనం చేసే చెడు లక్షణాలతోని, అంటే దీనికి ఇంకా మనం తీవ్రంగా ఖచ్చితంగా పెద్దవాళ్ళు కొంచెం అర్థం చేసుకుంటారంటే మాత్రం ఈ మాట చెప్తాను. అనేక రకాల ఐశ్వర్యాలతో ఉన్నప్పుడు కూడా అనేక రకాల పూజలు పురస్కారాలు చేయాలని ఒక ధర్మం ఉంది. ఆకస్మిక ధనయోగం వచ్చేస్తుంటుంటే, సిరి సంపదలు విపరీతంగా పెరిగిపోతుంటుంటే, మనిషి ఒక విధంగా నేల మీద లేకుండా ఐశ్వర్యం వచ్చేస్తున్నప్పుడు కూడా దానికి అడ్డుకట్ట వేయడానికి కూడా పూజలు చేయాలి.
అంత రాకూడదు కూడా. ఓకే. దానికి ఏమిటంటే వ్యక్తిగతమైనటువంటి అహంకారం వస్తుంది. వ్యక్తిగత అహంకారంలోని ఒక మనిషి ఉందాతనం వచ్చేస్తుంది. దానిలో పక్క వాళ్ళని అనేక రకాలుగా దూషించడం అవుతుంది. అనేక రకాల ప్రభావాల్లో వాళ్ళు చెడిపోతారు. ఆ చెడిపోయినప్పుడు కూడా అది తప్పు. మనిషి ఒక కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకేలా ఉండడం మాత్రం కావాలి. ధనం వచ్చినా పేదతనంలో ఉన్నా సరే ఒకే రకంగా తన తలక స్వభావాన్ని చూపించాలి. అప్పుడు ఆ వ్యక్తి గౌరవింపబడతాడు. దీనికి ఏమిటవుతుందంటే డబ్బులు వస్తే ఒకలా ఉంటాము, డబ్బులు లేకపోతే ఒకలా ఉంటాము. కష్టం వస్తే దేవుడిని తెలుస్తాం, కష్టం లేకపోతే అసలు దేవుడినే తలవు. ఈ ప్రకారంగా ఉంటాయి. ఈ ప్రకారంగా ఉండేటప్పుడు కర్మ సిద్ధాంతం అంటారు. దానిని అయ్యో మనం ఏదో పాపం చేస్తాం కావాలి, అందుకే ఇలాగా మనకి ఇటువంటి ఇబ్బందులు వచ్చాయని చెప్పేసి అప్పుడు అనుకుంటాం. కానీ సుఖంలో ఉన్నప్పుడు అనుకోం. కాబట్టి దీనికి భక్తి ప్రధానంగా చూసుకున్నట్లయితే కర్మ సిద్ధాంతమే మనం చేసే కార్యక్రమాల్లో కొన్ని తప్పులు మనం నిర్ణయించుకొని జాగ్రత్తగా మనం వెళ్ళగలిగినప్పుడు మన పనులు మన సక్రమంగా ఒక దయాదాక్షిణ్యాలు, ఆత్మాభిమానం, నిస్వార్థం, తర్వాత ఏంటో ఆదుకునే గుణం, మన తలక శారీరకంగా మానసికంగా సుస్థిరత, కుటుంబ క్షేమం కోరడం, సమాజ సేవ చేయడం అన్నిటికీ కూడా ప్రాధాన్యత ఇస్తే తప్పనిసరిగా శని అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. వాళ్ళందరూ కూడా గొప్ప అభివృద్ధి పొందుతారు. దాన్ని మార్చడం కోసమే ఈ ఏలినాటి శని మొట్టమొదటిగా ఈ ప్రభావాల్లో కొన్ని ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు అనే వాతావరణం ఉంటుంది. కొన్ని ఇళ్లలోని పరిశుభ్రత పాటించరు. ఉదాహరణకి శుక్రమహాదశ వస్తున్నది, రేపు కొంచెం ఇబ్బంది పడుతుంది, మీకు ఆర్థికంగా బాగుంటుందని చెప్పంటే వచ్చి శుక్రమహాదశ మొదటంతా కూడా వాళ్ళు శుక్రమహాదశ వస్తుందని చెప్పి ముందునే వాళ్ళు వ్యాపారస్థానంగా ఉన్నట్టయితే ఆ కుటుంబాలు ఎలా బాగుపడతాయి? అప్పుడు వస్తే చేస్తే పనికొస్తుందా? ముందు బోల్డంతా వాళ్ళు అనాచారంగా ఉండేవారు కదా. సరైన వేళకు భోజనం చేయడం, వేళగా మన కాలకృత్యాలన్నీ కూడా సకాలంలో నిర్వర్తించుకోవడం, ఆరోగ్యకరమైన వాతావరణంలో మనం పెరగడం, ధర్మాధర్మాలు తెలుసుకొని రావడం, వీటన్నిటికీ ఉన్నట్టయితే మాత్రం ఇవి ఏమీ చెయ్యవమ్మా. ఏలినాటి శనిలో శని ఒక్క దూషిస్తాడని మాత్రం అనుకోకూడదు. మరొక పాయింట్ చెప్పి సాపిస్తాను. ఒక్క శనే కారకుడు కాదు, అప్పుడు ఉండేటువంటి దశలు, అంతర్దశలు, ఒక నవగ్రహాల తలక ప్రభావాలు కూడా సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురుడు, శుక్రుడు, వీటి తలక ప్రభావాలు, దృష్టులు ఇవన్నీ లెక్కలు వేసుకున్నట్టయితే ఆ ఏలినాటి శని ప్రభావం, శని తలక ప్రభావం చాలా తక్కువలోనే ఉంటుంది. అందరూ ఐశ్వర్యాన్ని పొందుతారు. తప్పనిసరిగా మరి విషయం ఆలోచించుకోవాలి. భక్తి ప్రధానంగా ఉండండి, సదాచారాన్ని పాటించండి. ఏలినాటి శని మాత్రం ఏ విధంగా కూడా మీకు ఇబ్బంది పెట్టదని మనం విశ్వసించాలి. కాబట్టి శని గొప్ప యోగకారకుడు, కర్మసిద్ధాంతకారకుడు. మనం చేసే తప్పును మనం గమనించగలిగి మళ్ళీ మనం నడవడం నడిచినట్టయితే, మన తప్పును మనం దిద్దుకున్నట్టయితే మాత్రం మంచి ఐశ్వర్యాన్ని పొందుతారు ఏలినాటి శనిలో. ఎవరు భయపడవద్దు. ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు గురుగారు? ఏలినాటి శనిలో పరిహారాలు పాటించడం అంటే ముహూర్త విభాగంలో ఉంటాయమ్మా. ఈశ్వరుడికి మరి అందరికీ సాక్షాత్తు పరమేశ్వరుడు కాబట్టి ఈశ్వరాభిషేకాలు చేసుకోవడం. తర్వాత ఏంటంటే ముఖ్యంగా శుచి శుభ్రత పాటించాలి. రాత్రి పడుకునేటప్పుడు బట్టలు మాత్రం తెల్లవారుసరి సూర్యోదయానికి పూర్వం మాత్రం అవి విసర్జించాలి. అది రోజు తనకి అనేక రకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి మాత్రం అవన్నీ సాధారణంగా కుదరవు. ఒక్క శనివారం అనేది మాత్రమే, వారానికి ఒకరోజు రాత్రి పడుకునేటప్పుడు బట్టలు మాత్రం తెల్లవారుసరి సూర్యోదయానికి ముందే అది విడనాడి మళ్ళీ వెంటనే మొహం గట్ర పాద ప్రక్షాళన చేసుకున్న తర్వాత మరో బట్టలు మార్చేసుకోవాలి. తర్వాత ఏంటి, ఇల్లు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. ఆ రోజు ఇంటి పరిసరాలు కూడా కొన్ని అలవాట్లు ఉంటాయి మనం ఆహార విషయంలో కూడా, వాళ్ళు తప్పించుకోలేరు. అవి కొంచెం విసర్జించాలి. ఆ రోజు నియమం పెట్టుకోవాలి. ఏకభుక్తం భూసేనం, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రికి పలహారం చేయాలి, ఏదో దైవనామస్మరణగా ఒక దేవాలయానికి వెళ్ళడం, ఏదో ఒకటి చేయాలి. ఆ ప్రకారం ఒక్క శనివారం మాత్రం వాళ్ళు తప్పనిసరిగా ఉండాలి. ఈ స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. ఏదో ఇంట్లో ఆవునైతే దీపం పెట్టాలి, ఇంట్లో రామకృష్ణ అనుకోవాలి, లక్ష్మీదేవి పూజని చేసుకోవాలి. ఈ ప్రకారం స్త్రీ చేసిన, పురుషుడు కొన్ని సదాచారాలు పాటించినా ఓ దేవాలయానికి వెళ్ళి మనసు ప్రశాంతంగా ఉన్న ఆ రోజు ఏ కార్యక్రమం కూడా మనసుకి నచ్చినట్టుగా చక్కగా ఉండగలిగితే ఏలినాటి శని ఏమీ చేయదు. స్త్రీలు దీపం వెలిగించాలంటే ప్రతిరోజు తలస్నానం చేయాలంటారా? అందుకే చేయకూడదు. ఒక్కరోజే శనివారం నాడు మాత్రమే. స్త్రీలకి నియమాలు చాలా తక్కువలో ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మరో ప్రశ్నలో వస్తుంది మీకు ఆ స్త్రీ విషయంలోని. ఎందుకంటే వాళ్ళు ఆరోగ్యపరంగా వాళ్ళకు కొన్ని రకాలకు తలకు స్నానం చేయడం అంత రోజు చేయడం అనేది మాత్రం అంత మంచిది కాదు. కాబట్టి వాళ్ళకు ఆ రోజు శనివారం నాడు మాత్రం తప్పనిసరిగా శిరస్నానం చేయాలి. కుటుంబ వాతావరణంలో, ఎందుకంటే భార్యామూల విధం గృహం అంటారు. ఏ వ్యక్తికైనా భార్యామూలమే ఇదం గృహం. గృహం ఎలా ఉంటుందంటే ఒక భార్యామూలంగా ఉంటుంది. ఇల్లు పరిసరాలు జాగ్రత్తగా ఉండి తన తలకు అవసరాలు, ఒక పిల్లల అవసరాలు, భర్త అవసరాలు తీర్చగలిగిన ఇళ్ళ ఇంట్లో మాత్రం తప్పనిసరిగా మహాలక్ష్మి తాండవిస్తుంది. మహాలక్ష్మికి శనికి దగ్గర సంబంధాలు ఉన్నాయని మాత్రం గుర్తుంచుకోండి. శని ఉంటే, శని తాలూకు ప్రభావాలు ఉన్నట్టయితే మాత్రం మహాలక్ష్మి దూరంగా ఉంటుంది. మహాలక్ష్మి మనం కోరుకోవాలి, ఇల్లు సౌభాగ్యంగా ఉండాలంటే మాత్రం కొన్ని సాంప్రదాయాలు పాటించి శుచి శుభ్రతలు పాటిస్తే మాత్రం తప్పనిసరిగా శని తాలూకు ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. For more videos like this,
Subscribe Big TV channel